రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఇక్కడ అమ్మవారికి అన్ని రకాలైనటువంటి కూరగాయలు నివేదన చేద్దాం, ముందుని వేదిక మీద వేసి అమ్మవారికి నివేదన చేద్దామని. యథాశక్తిగా ఇవ్వండి అని చెప్పాం. మీకు ఎంత తోచితే అంతే కూరగాయలు, నాది అందులో ఒక నూలు పోగు కలిసింది అనే సంతృప్తి మన మనస్సుకి ఉండాలి. అలా చెప్పగానే ఇప్పుడే వైజాగ్ నుంచి మా ధర్మరాజు గారు 5 గెలలు ఏకంగా అరటికాయలు పంపించారు, అదేవిధంగా సొరకాయలు పంపించారు, కాలీఫ్లవర్ పంపించారు. అలా అందరి భక్తుల యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. మరి ఈరోజు అప్పుడే 6వ రోజు. మేము 14 రోజులు యజ్ఞం చేసిన తర్వాత సౌరయాగంలో ఈ యాగం అప్పుడే అయిపోతున్నదా అన్న టైప్కి వచ్చింది ఆలోచన. అంటే ఇంకా కేవలం మనకి 4 రోజులు మాత్రమే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. నేను ఆగస్టులో సంకల్పం చేసిన తర్వాత అందరికీ చెప్పడం జరిగింది, కోవిల్లో బ్యానర్ కట్టడం జరిగింది, తదుపరి పేపర్ వేసి అందరికీ పంచడం జరిగింది, ఊరంతా కూడా పెట్టడం జరిగింది, వాట్సాప్లో కూడా సందేశాలు పంచడం జరిగింది. అప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు టికెట్లు అయిపోయి ఆదివారాలు అనేటువంటివి ఆగస్టులోనే అయిపోయి, తరువాత కూడా సౌరయాగం లాగే ఈ యాగం జరుగుతుందని తెలిసి కూడా ఎంతో మంది వెనక్కి తగ్గి ఈరోజు ఒకరు వస్తే 100 మంది కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా క్యాన్సిల్ అయితే. కానీ మనకున్న పరిస్థితి ప్రకారంగా ప్రారంభంలో కూడా మొదటి రోజు జరగడానికి ముందు రోజు ఇంటెలిజెన్స్ వరకు కూడా పోలీస్ శాఖ వారు కూడా మనకి కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు. స్థలం చిన్నది కనుక ప్రోగ్రామ్స్ తగ్గించుకొని జాగ్రత్తగా చేయండి. మొన్న కాశీబుగ్గులో ఎన్నో ప్రమాదాలు జరిగాయి కనుక భక్తుల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయండి అన్నారు. అంటే నేను కూడా వాళ్ళకి మాట ఇచ్చాను, ఎన్ని రకాల సమస్యలున్నా నేను ఇక్కడ ఆపరేట్ చేయగలను, మీకైతే అలాంటి ఇబ్బంది అయితే రావద్దు. మేము మీకు తెలియజేయాలి కనుక మేము అన్ని కాగితాలు పెట్టుకున్నాం, కానీ దీన్ని ఎలా మేము ఆపరేట్ చేయాలో శక్తి నాకుంది, నేను చేయగలను ఆపరేషన్ అని చెప్పాను వారికి. అదేవిధంగా వాళ్ళు కోఆపరేట్ చేశారు. అలా ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేశారు కనుక ఈ యాగాన్ని ఈ రోజు 6వ రోజు వరకు సక్సెస్ఫుల్గా తీసుకొని రాగలిగాం. మరి భోజనాలు కొద్దిగా దూరమైన మరి అక్కడ రాట వేసిన రోజు ముఖ్యంగా నేను అక్కడ ఎదుర్కొన్నా ఉన్నటువంటి గ్రౌండ్లో భోజనాలు పెట్టాలని మనం పర్మిషన్ తీసుకొని వంట వండడానికి మరో ప్రదేశంలో అనుకొని ఏర్పాట్లు చేశాం. ఇలా రాట వేయగానే మన బాబీ గారు వచ్చారు, బిల్డర్ బాబీ గారు అన్నారు, ఒక్కసారి మా ప్రదేశం చూడండి, మీకు ఏ సదుపాయంగా వస్తా సదుపాయం చేస్తానని. వెళ్ళి చూసాం. సరే రాట వేయగానే అమ్మవారు నాకు ఎందుకు ఒక సంకల్పం చేసిందేమో, ఆవిడ అక్కడ భోజనం పెట్టమని చెప్పిందేమో. సరే అది కూడా ఒక మంచి సందేశంగా తీసుకొని వెంటనే బాబీ గారికి మాట ఇచ్చాం, సరే ఇక్కడే మార్చేస్తాం భోజనాలని. ఇక్కడ రాట వేయకముందు ఈ రాటకి ఆ రాటకి సంబంధం లేదని భోజనాలు పెట్టి ప్రాంతంలో చుట్టూ అప్పుడే బారికేడ్స్ కట్టేశాం. అయినా సరే మన వారు ఇక్కడ సర్వీస్ వారికి చెప్తే సేవాదలకి ఇక్కడ రాట వేసి లోపలే అక్కడ రాటలని తీసుకొచ్చారు. అంటే ఉత్సాహంగా ఉన్నారు ఇంకా బాబీ గారు. అంటే ఈ ఉత్సాహం ఎక్కడికో తీసుకుని వెళ్తుందని ఆ రోజే అమ్మవారు సంకల్పం చేసిందేమో. మరి బాబీ గారు కూడా అక్కడ భోజనాలకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేశారు. ఒక్కసారి అందరూ గట్టిగా కర్తాల ధ్వనులతో మన ఆశీస్సులు వారికి అందించాలి. ఎన్నో బిల్డర్ కనుక ఆయన ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి బిల్డింగ్స్ కట్టి వ్యాపారంలో మంచి అభివృద్ధిలోకి ఎందాలి, ఆయనకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవ్వాలని అమ్మవారికి తెలియజేస్తూ ఆయనకు అనేకమైనటువంటి మంగళాశాసనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు ఇంత కార్యక్రమానికి మీ అందరూ చక్కగా విచ్చేసినందుకు ఇక్కడ వేడిగా తేనీరు పెట్టారు, టీ పెట్టారు. ఎవరైనా సరే తాగుతారంటే తాగి వచ్చి కూర్చుంటే ఆశీర్వచన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ఒక్కొక్కరుగా వస్తే స్టేజ్ మీద శేష వస్త్రాన్ని మీ అందరికీ కూడా అందించడం, అమ్మవారి ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. కూర్చున్న వారు కూర్చోవచ్చును, ఊరేగింపుతో వెళ్తారన్న వారు వెళ్ళవచ్చును. ఎవరైనా సరే కుంకుమ పూజలో పాల్గొంటారన్న వారు వెనకాతల కుర్చీల్లో కూర్చుంటే ముందుని కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. తదుపరి కుంకుమ పూజ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఓం నమో శ్రీమాత్రే నమః. మరి